ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. డౌన్ డౌన్ టీడీపీ, 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 డౌన్ డౌన్ టీడీపీ. డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్. బియర్ బాటిల్ ఉంటే దాన్ని బాధ్యత లేదండి ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇమీడియట్గా తీయండి అని మేము చెప్తా ఉన్నాము. అతను ఎవడో దారికి పోయి అతన్ని తీసుకుని వచ్చి ఒక పేపర్ పెట్టి ఒక 45 నిమిషాలు హై డ్రామా అయిన తర్వాత ఆ బాటిల్ తీస్తూ ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వము జిల్లా హెడ్ క్వార్టర్స్ అండి ఇది. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఇక్కడే ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఇక్కడే ఉంటారు, ఎస్పీ ఇక్కడే ఉంటారు, జిల్లా ఎస్పీ. అదే రకంగా సబ్ కలెక్టరు, 6 ప్రజాప్రతినిధులు. వీళ్ళు అసలు ఏం గౌరవం ఇస్తున్నారండి? ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏం గౌరవం ఇస్తున్నారండి? నిన్న అక్కడ రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ గారికి ఏం గౌరవం ఇచ్చారండి? వీళ్ళు అసలు మనుషులేనా? వీళ్ళు మళ్ళీ అధికారులు, మళ్ళీ ఇంకొకళ్ళేమో ప్రజాప్రతినిధులు. ఏమనాలండి వీళ్ళని? ఈ జంక్షన్లో నాకు తెలిసి 5-6 చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలతో ఇమీడియట్గా ఎవడు ఈ నేరస్తుడు ఇమీడియట్గా పట్టుకోండి. ఎందుకంటే ఈ టైప్ మెంటాలిటీ ఎవరికో కానీ ఉండదు. రిపబ్లిక్ డే రోజున ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు వీళ్ళుంటే వాళ్ళ చేతుల్లో బీర్ బాటిల్ పెడతారండి. ఎంత అన్యాయం అండి. అంటే నాకు తెలిసి రిపబ్లిక్ డే రోజున కూడా వీళ్ళు దొంగజాటుగా లిక్కర్లు అమ్మారు. లేకపోతే ఆ బీర్ బాటిల్ ఎక్కడి నుంచి వస్తుంది? తాగేసి బాటిల్ ఎవడు పెడతాడు? అంటే ఈ టైప్ మెంటాలిటీ ఉందనంటే ఎంత దారుణమో చూడండి. దీన్ని పెట్టినోడి కన్నా ప్రభుత్వానికి గడ్డి పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. 24 గంటల పాటు మందు అమ్మండి, తాగండి అని ప్రోత్సహిస్తూ ఉంది. ఇంత దారుణమో చూడండి. ఇలాంటి వాళ్ళని అసలు ప్రజలు క్షమించకూడదు. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో ఉంటూ ఉన్నారు. దౌర్భాగ్యం కూడా.